దేశంలో చాలా చోట్ల కొంతమంది పనికిమాలిన నాయకుల వల్ల కనిపించే పనికిమాలిన రాజకీయం అంతా ఇప్పుడు తమిళనాడులో కనిపిస్తుంది. విజయ్ ముఖ్యమంత్రి కాబోతుండడం చాలామందికి డైజెస్ట్ అవుతూ ఉన్నట్లు లేదు. అందుకని చిత్ర విచిత్రాలుగా రకరకాల కుట్రలు కుతంత్రాలతో ఆయన అడ్డుకునే ప్రయత్నం అయితే గట్టిగానే చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో అన్నాడీఎంకేతో పొత్తులో పెట్టుకొని పోటీ చేసిన దినకరన్, జయలలిత వాళ్ళ మేనల్లుడు, ఆ దినకరన్ పార్టీ ఎమ్మెల్యే ఒకరు గెలిచారు. ఆయన నేను విజయ్కి మద్దతు ఇస్తున్నట్లు లేఖ కూడా రాశారు. ఆ లేఖ విజయ్ గవర్నర్కు తీసుకెళ్ళారు. గవర్నర్కి తీసుకెళ్ళి ఇస్తే తర్వాత ఆయన దినకరన్ రాత్రి గవర్నర్ దగ్గరికి వెళ్ళి మా ఎమ్మెల్యే లేఖ ఫోర్జరీ చేశారు, అది మాది కానే కాదు, మేము మద్దతు ఇవ్వలేదు అని చెప్పి ఏకంగా విజయ్ మీద ఫోర్జరీ కేసు పెట్టారు. అంటే కేసు అయితే పెట్టారు. దాని మీద పోలీసులు విచారణ చేస్తారని టీవీకి ఒక వీడియో విడుదల చేసింది. ఆ దినకరన్ పార్టీ ఎమ్మెల్యే విజయ్కి మద్దతుగా లేఖ రాస్తూ ఉన్నట్లు, సంతకం పెడుతున్నట్లు ఒక వీడియో కూడా విడుదల చేసి, ఎందుకు ఈ చెత్త రాజకీయం, మేము ఎవరిని ప్రలోభ పెట్టాం, మేము ఎవరిని అడుక్కోవడం లేదు, మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి అడుగుతూ ఉన్నాం. నచ్చిన వాళ్ళు అవకాశం ఇస్తూ ఉన్నారు. ఏ ప్రాతిపదికన అవకాశం ఇవ్వాలో మేము చెబుతూ ఉన్నామని చెప్పి టీవీకే కూడా విజయ్ పార్టీ కూడా ఒక వీడియో విడుదల చేసింది, ఒక ప్రకటన విడుదల చేసింది. ఏమంటారు, దినకరన్ ఎమ్మెల్యే పెడుతున్నటువంటి సంతకం వీడియో ఏదైతే ఉందో అది ఏఐది అంటూ ఉన్నాడు ఆయన. నిజంగా ఈ జయలలిత వాళ్ళ మేనల్లుడు ఇటువంటి వీళ్ళ వ్యవహారాలు చూస్తే మళ్ళీ జయలలిత మరణం వరకు వెనక్కి వెళ్ళి ఎన్ని జరిగాయో మళ్ళీ లెక్కలు, కొన్ని కథలన్నీ మళ్ళీ బయటకు తీసి చర్చించుకోవాల్సిన అవసరం ఉందేమో అని తమిళనాడే కొందరు చర్చించుకుంటూ ఉన్నారు. ఇంత చెత్త రాజకీయమా? మరొక పక్క బీసీకే పార్టీ అంటే ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒక ఒక డిప్యూటీ సీఎం కావాలట, ఇంకో క్యాబినెట్ ర్యాంక్ కావాలట. మళ్ళీ విజయ్కి రాజీనామా చేయబోయి ఆ ఎమ్మెల్యే సీటు వీళ్ళకే కావాలట. బాబోయ్, వాళ్ళ ఆఫీస్ దగ్గర ఏమన్నా కోలాహలమా? ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. దానికి ఇంకా అసలు దేశంలో ఉన్న డిమాండ్లన్నీ ఇంకా ముఖ్యమంత్రి పీఠం ఒకటి అడుగుతలేరు. ఇంకా నిజంగానే ఒక సెక్యులర్ లీడర్ అయినప్పుడు, వాళ్ళది ఒక సెక్యులర్ పార్టీ అయినప్పుడు ఆ కోణంలో ఇస్తే మద్దతన్నా ఇవ్వు, లేకపోతే డిఎంకేతో పొత్తులు వెళ్ళారు, డిఎంకేతోటైనా ఉండు. కాదు కూడదంటే ఇంక విలువలు ఇంక ఉన్నాయి అనుకుంటే సిపిఎం వాళ్ళు ఏ విధంగా అయితే బయట నుంచి మద్దతు ఇస్తామన్నారో వీళ్ళు అట్లా ఇస్తామని చెప్పాలి. ప్రభుత్వంలో చేరతారట, డిప్యూటీ సీఎం కావాలట, మంత్రి కావాలట, మళ్ళీ విజయ్ రాజీనామా చేసే దగ్గర కూడా మేమే పోటీ చేస్తాము అని చెప్పి ఏమైనా అర్థం ఉన్నాయా? మళ్ళీ వాళ్ళ పార్టీ ఆఫీస్లో హై లెవెల్ మీటింగ్ నడుస్తూ ఉందట, సాయంత్రం వరకు మీటింగ్ జరుగుతుందట, సాయంత్రం ప్రకటిస్తారట. ఏం రాజకీయాలు రా బాబు, నిజంగా ఏ మాటకు ఆ మాట. కానీ ఈ కుట్రలు కుతంత్రాలు, మోసం చేయడాలు, అమ్ముడు పోవడాలు, ఇటువంటివి కొనడాలు, ఇటువంటి వాటిలో ఆరితేరిన వాళ్ళే రాజకీయం చేయగలుగుతారేమో. ఎంత భ్రష్టు పట్టించాలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ స్ఫూర్తిని, పార్లమెంటరీ ప్రొసీజర్స్ని అంతా భ్రష్టు పట్టించేస్తున్నారు. ఎందుకు ముకుల్ రోహిత్కి కూడా సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది మీడియాతో మాట్లాడుతూ అసలు గవర్నర్ ఏం ఆశిస్తున్నాడు, ఇదంతా కృత్రిమ కొరత సృష్టిస్తున్నాడు ఆయన, కృత్రిమ సస్పెన్స్ ఆయన సృష్టిస్తున్నాడు. నేను చాలా కేసులు చూసా, చాలా కేసులు వాదించా. అసలు విజయ్ సింగిల్ లార్జెస్ట్ పార్టీ అధికారంలోకి రండి అని చెప్పి ఆహ్వానించడం గవర్నర్ పని. బల నిరూపణ గవర్నర్ ఆఫీసును అసెంబ్లీ చేసేసి గవర్నర్ స్పీకర్ స్థానంలో ఏమైనా కూర్చున్నాడా అని చెప్పి ముకుల్ రోహిత్కి కూడా చాలా ఘాటుగానే స్పందించాడు. ఎంత చెత్త రాజకీయం అంతా ఆడే నడుస్తూ ఉంది అంటే పనికి మాలిన రాజకీయం, పనికి మాలిన మనుషులందరూ కనిపిస్తున్నారు రా బాబు.